అర్బన్ కంపెనీ. ఇంతకుముందు దాని పేరు వేరేగా ఉండేది, ఇప్పుడు అర్బన్ కంపెనీ ఒకటి పెట్టారు, ఇలా ప్రైవేట్ కంపెనీ. అట్లాగా మహిళలు కూడా ఒక గ్రూప్ గా ఏర్పడి మీరు కాల్ చేస్తే సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వస్తారు. వాళ్ళకి some ఛార్జెస్ చేస్తాం, వాళ్ళు చేస్తారు. ఆ ఛార్జెస్ మనం ఇచ్చుకుంటే తద్వారా కూడా మహిళలకి చాలా సంపాదన వచ్చే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఖాళీ సమయాన్ని మీరు నేర్చుకున్న వర్క్ ఏదైతే ఉందో, ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్ కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన రిపేర్స్ ఏమైనా, అంటే ఎట్లా ఇంటీరియర్కి సంబంధించి ఏమైనా అవకాశాలు ఉంటే అవి చేయడానికి మహిళలకు చాలా అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని ద్వారా కూడా గవర్నమెంట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసింది. ఇది కాకుండా మీకు తెలుసు, మొన్ననే ర్యాపిడో వాళ్ళతో మహిళలు కూడా ఎవరైతే బాగా కొంచెం ధైర్యంగా నడపగలుగుతారో వాళ్ళకి వెహికల్స్ కూడా ఇచ్చారు. సుమారు 30,000 వరకు కూడా లబ్ధి వస్తుంది నెలకని చెప్పి ఇచ్చారు. ఆటోలు కూడా ఇచ్చాం. మనం సుమారు దగ్గర 1000 ఆటోలు ఇవ్వడానికి నిర్ణయించుకొని ఇందులో 760, తర్వాత బైక్స్ ఏమో 760 బైక్స్, 240 ఆటోలు ఉన్నాయి. ఇంకా మిగతా బ్యాలెన్స్ కూడా కొద్ది రోజుల్లోనే వాళ్ళకి అందించే కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి దేనికంటే ఎక్కువ స్కీములు ఉన్నాయి, ఒకేసారి ఇంత డీటెయిల్ గా మీకు, అందుకనే కొన్ని ఇంకా కట్ చేసి చెప్తున్నాను. ముఖ్యంగా ఇవి 16-17 స్కీముల ద్వారా ఇవన్నీ కూడా మహిళలకి అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి దయచేసి మహిళలందరూ కూడా మీరు కన్సర్న్ ఏదైతే సచివాలయం ఉందో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే మీకు ఏ పథకం పెట్టుకోవచ్చు, మీరు ఎట్లా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అవన్నీ కూడా డీటెయిల్స్ మీకు ఇస్తారు. వాళ్ళు కాకపోయినా మనకి మున్సిపాలిటీకి సంబంధించి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఈ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కూడా ఏపీఐసిసి ఆఫీసులోనే ఒక ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు. అది కాకుండా ఈ మధ్యనే మన పేపర్లో మీరు చూశారు, తర్వాత అరకు కాఫీ అవుటర్లు కూడా ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇస్తున్నారు. ఇది కాకుండా మొన్న అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ అని చెప్పి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటే దాన్ని సుమారు 17.73 కోట్లతో 1,00,000 పైగా అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ. ఇది మీకు ఇంతకుముందు ఇది సంవత్సరానికి 1,20,000 ఎంతో ఇచ్చారు ఆ రోజు. దాన్ని ఇప్పుడు మనం 1,79,000 పెంచాం. అలాగే హెల్పర్లకి 1,41,000. సో ఇదంతా కూడా మరి మహిళలకి ఎంతో ఉపయోగం. ఇంతకుముందు తెలుసు, అంగన్వాడీ టీచర్లకు 7,000 జీతాలు ఉంటే ఈవేళ 12,000 చేశాం మనం. హెల్పర్లకు కూడా సుమారు 7,000 నుంచి 8,500 ఎంతో హెల్పర్లకు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ముఖ్యంగా మహిళలు మీరందరూ కూడా ఈ ఏవైతే ప్రభుత్వం పెట్టిన పథకాలు ఉన్నాయో ఇవన్నీ వాడుకొని మీరు మీ ద్వారా మీ కుటుంబాలను అభివృద్ధి చేసుకొని తద్వారా మనం రాష్ట్రానికి మనం చేయూతనిచ్చి అభివృద్ధికి దోహదపడినట్టు పనికొస్తారు. అందువల్ల మీరు ఈ పథకాలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ అమలు చేస్తా ఉన్నారు. ఎప్పటి నుంచో ఇది కూడా పెండింగ్ ఉంది. సుమారు 2004 నుంచి కూడా వీళ్ళకి ఏమి ఇవ్వట్లేదని చెప్పారు. అది ఇప్పుడు అమలు చేయడానికి ఇమీడియట్ గా చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పిఎం విశ్వకర్మ ద్వారా 1,00,000 రుణం ఎవరికైనా మీకు ఇది పిఎం ప్రవేశపెట్టిన పథకం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు 1000 మంది మహిళల వరకు కూడా మన సిటీలో 1,00,000 వరకు రుణాలు కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా వాడుకోవాలి. మహిళలకి మనం ఏం చేయాలంటే, చాలా మంది ఏమనుకుంటారంటే మా గవర్నమెంట్ మా దగ్గరకు వచ్చి ఏదో ఇంటింటికి ఇచ్చేస్తామనుకునే పద్ధతిలో కాకుండా దీన్ని మనం వాడుకోవాలి, అప్లై చేసుకోవాలి, ఎక్కడ దానికి పోయి మనం వెళ్ళి ఖర్చుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవన్నీ కూడా దయచేసి మీకు కావాలనుకుంటే ప్రభుత్వం ఈ సచివాలయాల్లో ఒక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వాళ్ళని సంప్రదించి తద్వారా ప్రభుత్వం ఏవైతే ప్రవేశపెట్టిందో ఈ పథకాలన్నీ కూడా మీరు వాడుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, మీకు తెలుసు కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు వాళ్ళ ఆడవాళ్ళకి ఆస్తి హక్కు కల్పించారు. గతంలో ఆడపిల్లకి ఆస్తి హక్కు ఇవ్వాలంటే ఎవడైనా ఆడపిల్ల పెళ్లి చేసాం కదా ఇంకా రూపాయి కూడా ఇవ్వక్కర్లేదనే పద్ధతిలో ఉండేవారు. ఈవేళ ప్రతి ఆడపిల్ల కూడా నాకు ఆస్తి హక్కు ఉంది, పెళ్ళైన తర్వాత
10 ఏళ్ళ తర్వాత కూడా ఈవేళ చాలా మంది ఆ కుటుంబాల్లో ఆస్తి వాటా వస్తుందని చెప్పి దీనివల్ల కొన్ని తగులు వచ్చినప్పటికీ కుటుంబాల్లో డెఫినెట్ గా ఆడపిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఎన్టీ రామారావు గారు ఇచ్చారు. ఇది కాకుండా అన్ని రాజకీయంగా 33% కూడా ఈవేళ ప్రవేశపెట్టారు. అది కూడా చట్టసభలో కూడా పెట్టే అవకాశం రేపు వస్తుంది. ఇది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఘనత అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మహిళలు మరి ఏవైతే ఈవేళ మొన్ననే మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. సో ఈ మహిళలకు సంబంధించి మా పార్టీ మా ప్రభుత్వం ఏ కార్యక్రమాలు చేస్తుందో అవి కొద్దిగా వివరించాలని చెప్పి ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలని ప్రారంభించి ఇవాళ మహిళలు వాళ్ళు సొంతంగా ఆర్థికంగా రాజకీయంగా మరి వేళ అభివృద్ధి చెందారంటే కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే అని చెప్పి చెప్పక తప్పదు. ముఖ్యంగా స్వర్గీయ రామారావు గారు స్వర్గస్థులైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలని కొన్నింటిని అమలు చేస్తూ ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలని చెప్పి స్థాపించి ప్రతి మహిళ కూడా ఇంట్లో కనీసం 10, 50, 100 అడగాలంటే మళ్ళీ భర్తనే అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆడవాళ్ళకి ముఖ్యంగా మధ్యతరగతి పేదవాళ్లకు ఇటువంటి సంఘాలు పెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ డ్వాక్రా సంఘాలు పెడితే ఈవేళ మీకు తెలుసు ఎన్నో సంఘాలు స్వతంత్రంగా వ్యాపారం చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఎంతో అభివృద్ధి చెందడం జరిగింది. అయినప్పటికీ ఇంకా చాలా కుటుంబాలు ఇంకా పావర్టీ లైన్ బిలో లెవెల్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని పథకాలు దగ్గర 15 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. పథకాల హెడ్డింగ్ మీకు చెప్తాను, తర్వాత చిన్న ఒక హింట్స్ మీకు ఇస్తాను. ఆ పథకం తాలూకా హింట్స్ దయచేసి మీరు అవి కొంచెం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పి మీ ద్వారా కోరుతూ, ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏమిటంటే 1,00,000 మంది మహిళల్ని ఆర్థికంగా తయారు చేయాలని, అట్లాగే మిగతా మహిళలకు కూడా రకరకాల పథకాలు పెట్టాలన్న ఆలోచనతో మరి కొంతమందిని పారిశ్రామికవేత్తలుగా కూడా తయారు చేయాలని ఈ సెట్ ద్వారా మెప్వా ద్వారా ఎంఎస్సీ ఎంఈ రంగాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అయితే మెప్మాలో 30,000 మంది, ర్యాపిడ్లో 10,000 మంది మహిళలు ఇప్పటికే ప్లాన్ చేసుకుని స్వయం ఉపాధి పథకాల్లో 4,000, కేంద్ర ప్రాయోజిత పథకాల్లో 4,000, టూరిజం సంబంధించిన రంగాల్లో 4,000, అలాగే తృప్తి హోటల్లో దీనివల్ల ఒక 4,000 రకరకాల యూనిట్ల మీద దగ్గర 10,000 మందికి జీవనోపాధి ఈ ఫస్ట్ ఫేజ్ లో చేయాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకున్నారు. రెండో పాయింట్ ఏమిటంటే భద్రత కోసం శక్తి బృందాలని చెప్పి మహిళలు పిల్లల భద్రత కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు శక్తి బృందాలను ప్రారంభించారు. బహిరంగ ప్రదేశాల్లో కానీ, లేకపోతే ఎక్కడైనా ఈవిటీజింగ్ కానీ, లేకపోతే రకరకాల హెరాస్మెంట్స్ పనిచేసే ప్రదేశాల్లో కానీ ఈ హెరాస్మెంట్స్ ఏమైనా ఉంటే ఈ బృందాలు ఎప్పటికప్పుడు వాచ్ చేసి అవి కన్సర్న్ అథారిటీకి కంప్లైంట్ చేయడానికి వీళ్ళు పెట్టడం జరిగింది. దానివల్ల మహిళలు భయపడక్కర్లేదు. ఎక్కడో పోలీస్ స్టేషన్కి వెళ్లే బదులు ఆ బృందం వారికి కంప్లైంట్ చేస్తే ఆ బృందం వారి కన్సర్న్ పోలీస్ స్టేషన్కో ఆఫీసెస్కో తెలియజేస్తారు. తద్వారా ఎవరైతే మనల్ని ఈ ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అదొకటి పెట్టడం జరిగింది. అట్లాగే చేనేత రంగం ద్వారా కూడా మహిళలకు చేయూత ఇవ్వాలని చెప్పి మరి ఆలోచన చేశారు. ఇది సుమారు చేనేత రంగాన్ని కూడా ఈ మార్కెటింగ్ కల్పించాలని
ప్రతి జిల్లాకు 60 లక్షల రూపాయలు కేటాయించారు. దీని ద్వారా వాళ్ళు చేసే ఉత్పత్తులు ఏవైనా ఉంటే అవి సరసమైన ధరలకు కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా అమ్మి వాళ్ళ లాభాలు సంపాదించుకోవాలని అదొక ఆలోచన చేశారు. ఈ సందర్భంగా ప్రతి చేనేత మహిళకు 36 చీరలు నేయడానికి ఉచితంగా నూలు ఇస్తారు. మీరు మిగతా చీరలకు మీరు డబ్బులు పెట్టుకొని మీరు అమ్ముకోవచ్చు. ఒక 36 వరకు మటుకు ఈ నూలుని చేనేత ఆ నూలు ఉచితంగా ఇస్తారని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా మహిళలు వాడుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అది కాకుండా మహిళలకు మళ్ళీ ఉచిత కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,50,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపే ఇవన్నీ కూడా మొన్న ఏదైతే మహిళా దినోత్సవం సందర్భంగా ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఇవి కాకుండా మహిళల కోసం మహిళల చేత అని చెప్పి ఉమెన్స్ ఫర్ ఉమెన్ కార్యక్రమాల్లో భాగంగా 1,00,000కు పైగా డ్వాక్రా ఉత్పత్తులను రికార్డు స్థాయిలో విక్రయించారు. దీని ద్వారా సుమారు 5.13 కోట్ల రూపాయలు వాళ్ళకి ఆదాయం వచ్చింది. ఇందుకోసం సాధించిన గిన్నిస్ రికార్డు కూడా ముఖ్యమంత్రికి అందించారని చెప్పి మరి తెలియజేస్తా ఉన్నారు. మహిళలకు సుమారు 645 కోట్లు మన రుణాలు పంపిణీ చేశారు ఈ మధ్యనే. తర్వాత పట్టణ పేద మహిళలకు సుమారు 7,471 మంది మహిళలకు 645.52 కోట్లు బ్యాంకు రుణాలు కూడా పంపిణీ చేశారు. ఒక్కొక్క మహిళకు సుమారు 50,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఇందులో వాళ్ళకి లోన్లు మంజూరు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అవసరాలకు వాళ్ళ యొక్క సొంత చిన్న చిన్న వ్యాపారాలు తీసుకోవడానికి కానీ లేకపోతే కుటుంబ అవసరాలకు కానీ అది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అది కూడా చేయడం జరిగింది. సుమారు 1,43,000 మంది మహిళలకు ఇంకా అడిషనల్ గా మళ్ళీ 1,826 కోట్లు కూడా రుణాలు ఇవ్వడానికి రెడీ చేశారు. చెక్లు కూడా అందించారు. ఇది ఉత్పాదక కరుణ పథకం కింద ఈ డబ్బంతా కూడా 43,000 మంది గ్రామీణ మహిళలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 1,000 కోట్లు కూడా దగ్గర ఇచ్చారు. ఇక మిగతా బ్యాలెన్స్ తర్వాత ఇస్తారని చెప్పి తెలియజేశారు. ఇది కాకుండా ఫ్లిప్కార్ట్ లో కూడా మన గవర్నమెంట్ ఒప్పందం తీసుకుంది. ఆ ఒప్పందంలో మన ఏవైతే డ్వాక్రా సంఘాలు ఉత్పత్తి చేసే వస్తువులు కానీ మిగతా వస్తువులు కానీ ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ ద్వారా అమ్ముకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. అలా వ్యవసాయం కానీ వ్యవసాయేతర ఉత్పత్తులు కానీ మహిళలు చేసుకోవడానికి అవకాశం ఉన్న ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళ ద్వారా అమ్ముకోవచ్చు అని చెప్పి తెలియజేశారు. ఇది కాకుండా ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళతో ఒప్పందంతో కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కాకుండా డ్వాక్రా మహిళల కోసం అవగాహన కోసం ఘాట్ హౌస్ అని ఒక కంపెనీతో అది కూడా ఒప్పందం చేసుకున్నారు. మహిళలకు ఎవరికైనా కంపెనీలు పెట్టాలన్నా లేకపోతే వాళ్ళు చేసే వ్యాపారంలో ఏదైనా సలహా ఇవ్వాలన్నా దాని ద్వారా కూడా మహిళలకు ట్రైనింగ్ ఇప్పించి తద్వారా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో అది కూడా ఒక పథకం తీసుకున్నారు. అట్లాగే ఈ సర్వీస్ ప్రొవైడర్ల జీవనోపాధికి హోమ్ ట్రయాంగిల్ తో ఒప్పందం. ఇది కూడా ఇది ఏమిటంటే హోమ్ ట్రయాంగిల్ లో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 18,515 మంది సర్వీస్ ప్రొవైడర్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పి ఈ పథకం మరి పెట్టారు. ఇది కాకుండా వీరికి నికరాదాయం సుమారు 15,000 నుండి నెలకు 35,000 వరకు ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, కార్పెంటర్లు, బ్యూటీషియన్లు, గృహోపకరణాల్లో మరమ్మతులు మొదలైన వాటిలో సర్వీస్ ప్రొవైడర్లకు శిక్షణ ఇవ్వబడుతుంది. దీని ద్వారా మీరు ఇప్పుడు చిన్న చిన్న అబ్బాయిలు నేర్చుకున్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో టెక్నికల్ గా ఐటీఐ కుర్రోళ్ళు ఎలా అయితే నేర్చుకుంటారో ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబింగ్ కానీ సేమ్ ఇవి మహిళలు కూడా నేర్చుకుంటే వీళ్ళు కూడా వర్క్ చేసుకోవడానికి సొంతంగా ఇంటి దగ్గర ఉండి ఇప్పుడు లైఫ్ మీకు తెలుసు ఒక కంపెనీ వచ్చింది మనకి. అది మీరు ఎప్పుడైనా కాల్ చేస్తే అది ఏమంటారు ఆ కంపెనీ పేరు మీకు ఐడియా ఉన్న